కరిష్యే అక్షతలు తీసుకుని ఆడవాళ్ళు కింద ఒక దోమరాలు వేసుకుని ఆ దోమరాలతో అక్షతలు నీళ్ళు వదిలిపెట్టండి. గంధం నిలజేసుకుని ఆ గ్లాసుకి చుట్టూరు గంధం కాసి కుంకుమ పొట్టు వేయాలి. ఆ గ్లాసుకి ఒక పువ్వు తీసుకుని గంధంలో మంచి అక్షతులను అవి వేసి పెట్టండి. గ్లాస్లో ఒక పువ్వు తీసుకోండి, గంధంలో మంచి అక్షతులు వేసి పెట్టండి. చేయి పోయి వదులుకోండి. भारत माता की जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। बाबा జరిగిందా పూజ బాగా జరిగిందా?
దగ్గరేనమ్మా ఏనమ్మా ఆయన మాటలు ఏనండి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే మంగళాయ మంగళాయ సీతాయ నాతో నమస్కారం చేసి సైలెంట్ ఈ రోజున మీరందరూ సర్పంచులు ఈ కార్యక్రమం చేసి విశ్వ పరిషత్ కార్యకర్తలు ఎక్కడన్నా వచ్చారా ఇక్కడికి రాలేదు. ఇలాంటి కార్యక్రమం సామూహికంగా వరలక్ష్మి వ్రతం లాగా ఎప్పుడన్నా చేసుకున్నారమ్మా మీరు? అమ్మా ఇక్కడ ఇక్కడ ఎలా అనిపించింది ఇప్పుడు? చాలా ఆనందంగా రామచంద్రమూర్తి యొక్క ఆశీస్సులు మీకు అందరికీ కలగాలని ఇలాగే మనం ఇలాగే ఏ కార్యక్రమం అయినా కానీ మనం కలిసిమెలిసి చేసుకోవాలి. ఎందుకని మనం అందరం హిందువులుగా మనం హిందువులు బంధువులు. అది ఎందుకంటే కలిసిమెలిసి ఇంట్లో తులసి మాట పెట్టుకుంటాం, మీ అందరూ పెట్టుకునే ఉంటుంటారు. తులసి మాటలు పెట్టుకుంటాం, తర్వాత వారానికి ఒకసారి లేకపోతే నెలకు ఒకసారి గోవుని పూజ చేసుకుంటాము. ఇలాంటి చిన్న చిన్న విషయాలు. దీనివల్ల ఏమవుతుంది, మనం మన ధర్మానికి అనుబంధంగా తప్పనిసరిగా మనం నడుస్తున్నాము, మన కుటుంబం అంతా నడుస్తుంది అనే ఒక ఆత్మవిశ్వాసం కలుగుతుంది. అవునా? కనుక ఈ చిన్న చిన్న విషయాల్ని మీరు పాటిస్తూ ఉంటారని చెప్పి నేను ప్రత్యేకించి మీ అందరికీ విన్నవించుకుంటా. శ్రీరామచంద్రమూర్తి ఈ సాక్షాత్తు ఇక్కడ ఉన్నారు. రామచంద్రమూర్తి యొక్క గుణగణాలు ఏమిటి, రామచంద్రమూర్తి రామాయణంలో విశేషాలు ఏమిటి, పెద్దల ద్వారా మీరు ఒక నెలకు ఒకసారైనా ఒక గంట 2 గంటలు తెలియజెప్పేటట్లుగా ఎవరితోడున్న ప్రవచనం చెప్పించుకునేటట్లుగా చేసుకోండి. ఏమండి, మిమ్మల్ని కోరుతున్నాను, ధర్మకర్త గారిని, రామాయణం గురించి మీరు కొంచెం ప్రవచనం చెప్పేటట్లుగా ఏర్పాటు చేసుకోండి దయచేసి. అది ఎందుకంటే రామాయణంలో మన జీవన విలువలు, కుటుంబం యొక్క విలువలు, వ్యక్తి యొక్క విలువలు అన్నీ కూడా మనకి ఆ పరంపర వచ్చినాయి. ఇప్పుడు హిందూ సమాజంలో రామచంద్రమూర్తి యొక్క పరంపరే నడుస్తుంది. ఏ విధంగా అన్నదమ్ములు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, తల్లి తండ్రి కలిసి మన ధర్మాన్ని అనుష్ఠానం చేసుకుంటే మనకు ఒక మానసికమైన బలం కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది. అవునా? మనం ఇంట్లో ఎవరి కార్యం చేసుకుంటాం అనేది చేసుకోవచ్చు, కానీ కలిసిమెలిసి చేసుకుంటే అది ఒక ఆనందము, అది ఒక ఆత్మవిశ్వాసము కలుగుతుంది. అవునా? అవునమ్మా, చెప్పాలి మరి. ఈ రోజు ప్రత్యేకంగా మీరు అందరూ కలిసి కూర్చొని చేసుకోవటం వల్ల, కలిసి కార్యక్రమం చేసుకోవటం వల్ల మీకు కలిగిన ఆనందం, విశ్వాసము ఇది నిరంతరం నడుస్తూ ఉండాలి. తర్వాత రెండో విషయం ఏంటంటే, విశ్వ పరిషత్ కార్యకర్తగా మిమ్మల్ని ఒక వరం అడుగుతున్నా. ఏంటంటే, మన ఇంట్లో పిల్లలకి ఉదయం బొట్టు పెట్టండి, స్నానం అది చేసిన తర్వాత బొట్టు పెట్టండి, బయటికి వెళ్ళే ముందు బొట్టు పెట్టి పంపించండి. అలాగే ఇంట్లో దేవుడి ఫోటోలు లేకపోతే దేవాలయం ఒక పెట్టుకొని ఉదయం దీపారాధన చేసుకోండి. వారానికి ఒకసారి దేవాలయానికి కుటుంబం అందరూ కలిసి రండి. అలాగే వారానికి కనీసం 1-2 రోజులు మన కుటుంబం అందరూ కలిసి భోజనం చేయాలి. అది విశేషమా?
విశేషమైన కలిసి భోజనం చేస్తున్నామా? కుటుంబం అందరూ కలిసి కూర్చుని భోజనం చేస్తున్నామా? ఇప్పుడు చేస్తున్నామా? జరుగుతుందా? వీలు కుదిరినప్పుడు జరుగుతుంది కదా. కానీ కలిసి కూర్చుని చేస్తే ఎలా ఉంటుంది? సంపూర్ణంగా అంతా ఆప్యాయతోటి మన కుటుంబంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ యొక్క అనురాగం ఒకరికొకరికి అనుబంధం అవుతుంది. వందే మాత్రం చెప్తున్నారు, ఒక్క అడుగు నిలబడండి. వందే మాత్రం కింద పెట్టండి. దైవభక్తితో పాటు దేశభక్తి కూడా అన్నాం కదా. రేపు మన తోటి వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ కూడా రామాయణం నుంచి వచ్చే విలువలే మనకి. కనుక రామచంద్రమూర్తి ఎలా ప్రవర్తించాలి, ఎలా ఆ రోజుల్లో ఎలా ఉంది అనేది మన అనుభవం వస్తుంది. ఎందుకంటే రామాయణం చదువుతుంది కనుక అట్లాంటి వినే ఏర్పాటు చేసుకోండి. ఇంకేంటి చెప్పండి. ఇంకా విశ్వందు పట్టిన దగ్గర నుంచి మీరు ఏమన్నా మాకుగా మేము ఏమైనా సహకారం అందించాలని అంటే మా కార్యకర్తలకు తెలియజెప్పండి. మీరు మీ ద్వారా ధర్మకర్త వారి ద్వారా తప్పనిసరిగా మేము నెరవేర్చే ఏర్పాటు చేస్తాం. ఇక్కడ అర్చన అనేది ఎవరు చేస్తున్నారండి? మంత్రులు గారు ఉన్నారా? ఉన్నారు. రోజు ఉదయం అది మూర్తులు అన్ని కూడా ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ఠ జరిగినాయినా? ప్రాణ ప్రతిష్ఠ జరిగినాయండి. ఉదయం సాయంత్రం అర్చన చేసి నైవేద్యం చేసి చాలా సంతోషం అండి. మీరందరూ ధన్యజీవులు, చక్కగా కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు. సరే, ఇంకా ఎప్పుడన్నా మళ్ళీ ఇంకోసారి వస్తాను. మేము ముందుకు వస్తాను. సెలవు. ధన్యవాదాలు. జై శ్రీరామ్. తెలపడానికి చాలా సంతోషంగా ఉంది. ఏమంటావా? ముఖ్యంగా ఏదైతే చెప్తున్నారంటే మీరు మీ అందరికీ ముందు పూజా విధానాన్ని అర్చక స్వామి తెలియజేశారు. పసుపుతో మీ అందరూ వినాయకుని చేశారా? వినాయకుడు పూజించారు. మరి ఇక్కడ రూపించారు. రూపుకి కుంకుమ అర్చన చేశారు. తర్వాత గోపురానికి ఈ గుర్తుతో అర్చన చేశారు. ఈ కార్యక్రమం ఇలా చేయడానికి గల కారణం ఏంటి? ఈ అవసరం ఏంటి? ఉన్నటువంటి సుమారుగా 6,000-7,000 మంది జనంతో ఇప్పుడు వరకు అనేక దేవాలయాలు, అనేక గ్రామాల్లో, చిన్న చిన్న వాడల్లో, వీధుల్లో, అన్ని చోట్ల కూడా చేసుకుంటూ వస్తాం. ఈ పిలుపు కృష్ణా జిల్లా అధ్యక్షుడైనటువంటి గోరగడ్డ శ్రీనివాస్ గారు మీకు ఏదైతే ఈ రుద్రాక్షలు ఇచ్చారో ఆ రుద్రాక్షలు స్వయంగా కాశీ నుండి తెప్పించినటువంటి రుద్రాక్షలు, కాశీ నుండి వచ్చినవి, మామూలు కాదు. కనుక దాన్ని అవగాహనగా చేయకుండా మీ వారింట్లో మగవారికి రుద్రాక్షని నడవడానికి కష్టపడినట్లయితే వచ్చి ఆయన ఆరోగ్యాలు కలిగేటువంటి విషయాలు. అలాగే స్త్రీమూర్తులు రూపుని మీ మంగళసూత్రాలు ధరించుకున్నట్లయితే అలాగే వరలక్ష్మి వ్రతానికి ఎవరైతే రూపులు మీరు అలాగే చేసుకుంటారు. దాంతోపాటు ఈ రూపులు కూడా మీరు కట్టినట్లయితే సౌభాగ్యం రాబోతుంది. లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. లక్ష్మీనారాయణ యొక్క కటాక్షం అది మనం పెట్టేటువంటి. ఎందుకంటే ఈ కార్యక్రమాలు ఎందుకు తీసుకుంటున్నారంటే ఈ భారతదేశంలో ఎవరైతే ముష్కరం దాడి జరిగిందో పెహల్గాంలో ఒక స్త్రీమూర్తి యొక్క సింధూరాన్ని అంటే బొట్టును తుడిసేసి ఈ హిందూ రాజ్యమైనటువంటి ఈ దేశంలో భారతదేశం యొక్క సౌభాగ్యాన్ని తుడిసిపాడేశాం. ఈ స్త్రీల యొక్క సౌభాగ్యాన్ని తుడిసిపాడేశాం అంటే ఆ స్త్రీలే 29 మంది చనిపోయినటువంటి బాధను చూసి ఈ స్త్రీమూర్తులే ఆ పాకిస్తాన్ మీద అది అటాక్ చేసి యుద్ధం చేసినటువంటి దానికి పేరు పెట్టింది సింధూర్, ఆపరేషన్ సింధూర్. ఈ దేశం యొక్క సౌభాగ్యాన్ని కాపాడాల్సిన విషయం శ్రీమూర్తుల మీద, ప్రతి కుటుంబం, ప్రతి హిందువు మీద. ఈ విధంగా జరగడానికి ఎంత రక్షణ చేస్తాం? ప్రతి ఇంటికన్నా పోలీసులు పెట్టగలమా? ప్రతి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో రక్షణ వలయం కట్టగలమా? ఎన్ని కట్టినా కింద నుంచి పోయి అండర్గ్రౌండ్ వచ్చేవాళ్ళు ఉంటారు, పై నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. ఎన్ని రక్షణ వచ్చినా
ఈ రక్షణ వ్యవస్థను ఒక పటిష్టమైన పరిస్థితి కావాలంటే ఈ భారతదేశంలో కావాల్సింది హిందూ ఐక్యత అవసరం అనేటువంటి భాగంలో హిందూ ఐక్యత ఎక్కడైతుందో దేశ ఐక్యత, దేశం యొక్క రక్షణ, దేశభక్తి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ చెప్పేది ఏంటంటే హిందువులు ఎవరైతే ఉన్నారో ఆ హిందువుల యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వారానికి ఒకసారి వెళ్ళి కానీ దర్శనం చేసుకుని నలుగురితో మాట్లాడినట్టయితే ఐక్యత పెరిగేటువంటి అవకాశాలు కూర్చోవాలి. ఒక్కడే కదా, కుటుంబ పరంగా వెళ్తేనే ఐక్యత పెరుగుతుంది. ఒకరికొకళ్ళు మాట మంచి కలుపుకొని మాట్లాడుకున్నట్లయితే మనందరం ఒకరికొకరికి ఏదైనా కష్ట సుఖాలు వచ్చినట్లయితే కలిసేటువంటి విషయం ఉండగాక ఆ కష్ట సుఖాలు ఈ దేశానికి వచ్చినట్లయితే దేశాన్ని కూడా కాపాడే పరిస్థితి మనలో ఉంటుంది కనుక ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా చేయగలరు. ఈ రోజుతో కాకుండా రాబోయే కాలంలో అనేకమైన పూజ కార్యక్రమాలు చేయడం, నలుగురిని కలుపుకుంటాం, నలుగురితో కలిసి నడవలసిన పరిస్థితి ఈ దేశంలో రాదా అవసరం ఉంది కనుక మరి మన జిల్లా అధ్యక్షుడు గోరగడ్డ శ్రీనివాస్ గారు విశ్వ హిందూ పరిషత్ తరఫున చేయటం, దానికి సహకరించినటువంటి ఆలయ కమిటీ వారికి చక్కగా మంచి మంత్రోచ్చరణతో మరి అర్చన స్వామిని పూజ చేయించడం. రెండో విషయం ఏంటంటే మీకు ఇచ్చినటువంటి ఆకులు ఏం చేస్తారంటే అక్కడ పడి సరిపోతారు. ఆకులతో సహా పసుపు కుంకుమతో సహా ప్రసాదమే కాదండి, ఆకు పసుపు కుంకుమ కోసం ప్రతిదీ మీ ఇంటికి పట్టుకెళ్ళండి. వీళ్ళైతే దగ్గరలో చెట్లు పోయిన తప్పులేదు. మీరు ఏదైతే పసుపు కుంకాలు మీ ఇంట్లో వాడుకున్నట్లయితే మీరు పూజ చేస్తే దానికి ఫలితం ఉంటుంది. బయటపడే సరిపోతుంది, ప్రయోజనం పర్యావరణ పరిరక్షణ పోతుంది కనుక భక్తి భావం అనేది సరిపోతుంది. ఈ భక్తి భావం ఎక్కడ కావడదు. ఎప్పుడైతే మీరు పూజ చేసినటువంటి విషయం ఏదైతే మీ ప్రేమ ఇంటికి పట్టుకెళ్ళి పూజ వదిలిన వాడికి మీ పిల్లలకి మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి వాడినట్టు బొట్టు పెట్టినట్టయితే ఖచ్చితంగా మీరు పూర్తి హిందుత్వాన్ని అలవడేటువంటి అవసరం. ఒకరోజు 2 రోజులు అయినా 3 రోజులు అయినా సరే బొట్టు పెట్టుకోవడం ఈ దేశంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యపరంగా కానీ వైద్యానిక పరంగా కానీ వైద్యపరంగా కానీ అనేక విషయాలు ఈ బొట్టు పెట్టుకుంటూ ఉన్నటువంటి ఉంది. అందరూ కూడా బొట్టును ధరించాలని చెప్పి కోరుతూ ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మరి మన సుబ్రహ్మణ్యం గారు అలాగే ఇక్కడ వచ్చే ప్రతి శ్రీమూర్తి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసే అవకాశం తెలియపరిచి ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఉన్నమ్మా చెప్తారు ఇది కూడా ఇంతేగా అదే అనుకుంటా. ఆగండి ఇదేనా? అదేనమ్మా చూడు ఇక్కడ వస్తుంది. సుబ్రహ్మణ్యం గారు ఒకసారి ఎవరిని అలాగే చక్కగా కార్యక్రమం నిర్వహించినటువంటి మరి మన శ్రీనివాస్ గారికి అదేవిధంగా మరి ఆలయ కమిటీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన విషయంలో చాలా విషయాలు చూశారు. మనది హిందూ ధర్మం, మనమంతా కూడా హిందువులు. మాట చెప్పండి, అందరూ కూడా మనసులో నేను చెప్తాను. మనంతా మాట హిందువులు చెప్పండి అమ్మ, మాటలు కాదు ఇక్కడ మాట చెప్పండి అందరూ. అక్కయ్య గారు మనమంతా కూడా హిందువులు, మాట చెప్పండి హిందువులు మనంతా కూడా హిందూ ధర్మానికి చెందిన వాళ్ళం. మన ధర్మం ఇది. ప్రపంచంలో మన ధర్మానికి సంబంధించినటువంటి ఏది గొప్పది ఏది లేదు. ప్రపంచంలో మన కుటుంబ వ్యవస్థ కానీ మనకు ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు కానీ అలాగే పెద్దలు గౌరవించడం కానీ ఇవన్నీ కూడా మన సాంప్రదాయం. ఇటువంటి సాంప్రదాయం ప్రపంచంలో ఎక్కడా లేదు. అమెరికాలో వెళ్ళినట్లయితే పిల్లలు ఉంటారు, పిల్లలు ఉద్యోగాలు తీసుకుంటే తల్లిదండ్రులు ఉంటారు. వెళ్తే ఒక 50 ఏళ్ళు 70 ఏళ్ళ వాళ్ళు తల్లిదండ్రులు ఉంటారు. ట్రైన్లో బస్సులను కార్లను గుర్తుగా వెళ్తే వాళ్ళు అన్ని ఆశ్చర్యపోతారు. వాళ్ళు అడుగుతారు
మీరు ఎన్ని ఏళ్ళ బట్టి కాపులు చేస్తున్నారంటే 50 ఏళ్ళ బట్టి 60 ఏళ్ళ బట్టి కాపులు చేస్తున్నారంటే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అందుకే కలిసి ఏంటంటే ఒక్కొక్క స్త్రీ కానీ మగవాళ్ళు కానీ 10 పెళ్లి చేసుకుంటారు. అలా చేసుకుంటారు, 2 ఏళ్ళు విడాకులు ఇచ్చి వెళ్ళిపోతారు. అది వాళ్ళ సంస్కృతి. మన సంస్కృతిలో శాశ్వతంగా మనం జీవన వరకు కూడా కలిసి ఉంటాం. కలిసి ఉంటాం ఎందుకనే ఒక వ్యవస్థను సమాజం సక్రమంగా నడవాలన్నట్లయితే కుటుంబ వ్యవస్థ చక్కగా ఉండాలి. కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో మనం చక్కగా తీర్చిదిద్దాలి. ఎందుకంటే మన తర్వాత వాళ్ళే పిల్లలు దేశానికి ఇంటికి అందరికీ కూడా తీర్చిదిద్దేది వాళ్ళే. కాబట్టి వాళ్ళని మనం విద్య గురించి చెప్పించాలి, మంచి మాటలు చెప్పాలి. ఆ రకంగా దేశమైతే దైవభక్తి, మనకి దైవభక్తి ఉన్నది బాగా, దేశభక్తి కూడా ఉండాలి. ఈ దేశము ధర్మం మనది, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇవన్నీ కూడా మనకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి ఉన్నటువంటి బాధ్యత. అందులో మహిళలుగా గృహిణులుగా మీకు ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే కుటుంబంలో ఇంట్లో ఉండి ఇంటి వ్యవహారం అంతా జరుగుతూ భర్తలు కానీ పిల్లలు కానీ చూస్తూ చక్కగా చేసేటువంటి వ్యవస్థ ఎవరంటే మహిళ. కాబట్టి ఆ మహిళ కనుక సరిగా ఉన్నట్లయితే మన వ్యవహారం అంతా కూడా పిల్లలు చక్కగా తయారవుతారు, మీ కుటుంబానికి ఉపయోగపడతారు, తర్వాత దేశానికి ఉపయోగపడతారు. కాబట్టి అదే కుటుంబ వ్యవస్థ. కాబట్టి మనం అలాగే మీ పిల్లలకి రామాయణ భారతాలు చెప్పండి. ఇందాక చెప్పినట్టుగా కుటుంబ సభ్యులందరూ కూడా రాత్రి పూట పగల పూట ఉద్యోగం కానీ వ్యాపారం రాత్రి పూట అందరూ కలిసి భోజనం అందరూ చెప్పుకుంటూ సరదాగా పిల్లలు పెద్దలు అందరూ చెప్పుకుంటే మీలో ప్రేమ ఆత్మీయత ఉంటుంది. మన కుటుంబం అయితే నామాల్లో ఒక మనలో ఒక భావన వస్తుంది, ఒక ఆత్మీయత వస్తుంది. కాబట్టి ఆ రకంగా కలిసి భోజనం కలిసి అలాగే వారానికి ఒకసారి దేవాలయానికి వద్దాం. అందరూ చూడండి, కొంతమంది వచ్చారు, మీరు చక్కగా ఒకరు ఇదంతా కూడా మన శక్తి అన్నమాట. ఆ రకంగా అంతా కూడా ఈ యొక్క బాధ్యత మన మీద ఉన్నది మహిళలు. కాబట్టి పిల్లలు చక్కగా రామాయణ భారతాలు చెప్పండి. మనకి దేశంలో ఏం జరుగుతుందో గ్రహించండి. ఇందాక చెప్పారు కదా కాశ్మీర్లో జరిగిన సంఘటన, దానికి దేశం అంతా కూడా విశ్వపరిచిన ఆధ్వర్యంలో ఇవాళ ఎక్కడ గ్రామాల్లో గుళ్ళలో ఎక్కడ పడితే అక్కడ ఎక్కడైతే ఉన్నారో జనం ఉన్నారో మన హిందువులు వాళ్ళందరినీ ఏకత్రిగా కలిసి కూర్చోబెట్టి పూజా కార్యక్రమం చేసే విషయం చెప్పడం జరుగుతుంది. కాబట్టి చాలా గొప్పది. మనం గొడవపడాలి. భారతదేశంలో పుట్టాం. దేవుళ్ళందరూ కూడా ఎక్కడైనా పుట్టారో మీరు చూడండి. మన దేవుళ్ళందరూ కూడా రాముడు గారు, కృష్ణుడు గారు అందరూ కూడా భారతదేశంలో పుట్టారు. మిగతా ప్రపంచంలో ఎక్కడ పడదా. ఎందుకంటే అవన్నీ కూడా భోగములు, వాళ్ళందరూ కూడా భోగములు సంపాదించడం, తినడం, తాగడం ఇవన్నీ కేవలం వాళ్ళు. కానీ భారతదేశంలో అడిగారు ఇక్కడ ధర్మం, సంస్కృతి తరతరాలుగా మనకు వసూలు పరిస్థితి ఉంది. దీన్ని మనం కావాలంటే అందరూ కూడా పిల్లలకి చక్కగా భవిష్యత్తులో తీర్చిదిద్దాలని అన్నట్టు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. గట్టిగా చెప్పండి ఒకసారి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. భారత మాత మనందరికీ ధన్యవాదాలు. మనం పుస్తకం ఇక్కడ భారతదేశంలో పుడుతున్నాం, ఇక్కడ పంటలు పండించుకుని పంటలు అన్ని చేస్తున్నాం. మళ్ళీ మనం ఏమవుతున్నాం, మట్టిలో కలిసిపోతున్నాం. అంటే మనందరికీ కూడా తల్లి భారత మాత. కాబట్టి ఆ భారత మాతని మనం కాపాడుకోవాలి. ఆ బాధ్యత కూడా ఉంది. దేశభక్తి గురించి వద్దులే, వద్దులే, చాలే, చాలు చాలు చెప్పండి. కూర్చోండి, ఎలాగమాకండి. ఓకే, పెద్ద వస్తున్నారు, రమ్మని చెప్పండి.